ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు మిగతా అడ్డగోలుగా సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తాడు. మీరే ఇబ్బంది పడక్కర్లేదు. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఏమైందయ్యా, నెయ్యి 350 400 ఉంటుంది, జంతువుల కొవ్వు 1500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు, దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు. ఒక చిన్న మాట మాట్లాడతా, జుగుప్సాగా అనుకోవద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి పొలావిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏమేస్తుంది, పచ్చడి, కూర, ఒక పప్పు, లేదా కోడిగుడ్డు, లేదా చికెను, లేదా ప్రాన్స్, మటను. ఆయన వరకు తినే మటన్ భోజనం 300 ఉంటుంది. ఈడేడో బీహార్లో పెంట ఉంటుందంట, పెంట 3000 రూపాయలు అంట కేజీ. అది బీహార్లో దొరికే పంది పెంట 3000 రూపాయలు అంట కేజీ. పొన్నవేలు సుధాకర్ రెడ్డి, నువ్వు మటన్తో తింటేనే 300 అయితే మీ ఇంట్లో, నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు, నువ్వు తిను. నువ్వు తినరా గాడిదా, నువ్వు తినరా అడ్డగాడిదా. హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి, ఏది చెడు, ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు, నెయ్యి కన్నా విలువైన అంటే విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా? ఒక ఆచారం ఉన్నదా? ఒక ఆచారం, ఒక పవిత్రత, ఒక విశిష్టత, అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా? పూజారులు, పండితులు అనాథ కాలం అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్రహ ప్రతిష్ఠ ఉన్నదా? దానికి సంబంధించిన ఒక ఫార్ములా, ఒక ఫండమెంటల్ థియరీ ఉన్నదా? నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు, వాడి నెంబర్ చెప్పు, వాడిని కొడితే ఫస్ట్ కుక్కను కొట్టేట్టు. నీకు మినిమం నాలెడ్జ్ లేదు, నీకు మినిమం తెలివితేటలు లేవు, నీకు మినిమం సెన్స్ లేదు. నువ్వు అన్నం తింటావు కదా, మటను కాస్ట్లీ కాబట్టి 300 రూపాయలు నిలబెట్టి తెచ్చుకుంటున్నావు. నేను పంది పెంట పెడతా నీకు, కాస్ట్లీ పంది పెంట తిను, పంది పెంట జ్యూసు తాగు. అడ్డగాడిదా, యాడ లాయరు నువ్వు, యాడ అడ్వకేటు నువ్వు నీ నుంచి ఎవడు ఇన్స్పిరేషన్గా పొందాలి? ఇక్కడ హిందూ మత ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడతా ఈ విధంగా మాట్లాడతావా? ఒక మాట చెప్పండి, అది తప్పా కాదా అన్న? చెప్పండి, నిజంగా చెప్పండి. కొవ్వు పదార్థం కలుపుతావు, అది ఎక్కువ రేటు కదా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ అడ్డగాడికి నేను విషం తెచ్చిస్తా నీకు, మంచి విషం, 10,000 రూపాయల విషం. అన్నంలో పోసుకొని తిను, 10,000 రూపాయల విషం తెస్తా. అది సావా, బతుక, చచ్చిపోతావా, మళ్ళీ తిరిగి బయటకు వస్తావా, నీకు అనవసరం. నీకేం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి. నేను నీకు విష పదార్థం ఇస్తాను, నీకు అనవసరం. 5,000 రూపాయలు తాగి సావు. హిందువుల మనోభావాలు చంపే కన్నా నువ్వు తాగి సస్తే అందరం బాగుపడతాం. నీలాంటి అడ్డగాడిదలు ప్రపంచానికి అవసరం లేదు.
ముందు ఇతర మీద వ్యతిరేకత చర్యలు హిందువులు మొత్తం ప్రవేశపెట్టాల్సిందిగా హిందువుల కాళ్ళ మీద పడి నేను బతులాడుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి అందరికీ ఏం అన్యాయం చేశాడు? ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా 10-15 మంది గన్మ్యాన్లు ఉండేవాళ్ళు కూడా, అనిల్ అంబానీ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, మిగతా అపర కోటీస్తులు కూడా అన్నీ వదిలేసి సర్వస్వం కిందే వదిలి మెట్ల మీద నడుచుకుంటూ పైకొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకుగా నిలబడి గోయిందా గోయిందా ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోయిందా గోయిందా, తండ్రి నిన్ను ఆ రోజు నమ్ముకున్నావు, 1000 కోట్లు సంపాదించావు తండ్రి, నీకేం కావాలో నేను చేస్తాను తండ్రి అనే గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు పెట్టిన భిక్షతో వాళ్ళే ఒప్పుకుంటుంటే ఈ అడ్డగాడిగితులకి వెంకటేశ్వర స్వామి అంటే విలువ లేదు. సంపాదించినారు, ఇసుక మీద సంపాదించారు, ఎర్రచంద్ర మీద సంపాదించారు, పథకాల మీద సంపాదించారు, ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా సంపాదించి ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు. నేను చెప్తున్నాను కదా, నెలన్నర మీరు గనక చెప్పు తీసుకొని చంప మీద కొట్టి తండ్రి తప్పు చేసేసామంటే మీ కుటుంబాలు కూడా నిలబడతాయి. చిన్న ఉదాహరణ, కుటుంబాలు పోతాయి అని నేను చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం. సైలెంట్గా ఉండాలా మీరు? ఆ బ్యాచ్లో ఉన్నారు కొంచెం. ఏ బ్యాచ్ నన్ను వేయకూడదు. రండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు శ్యామలారావు ఉన్నారు, అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇది మనం వినాలా. ఏంటంటే అడ్డగోలుగా దైవ సాక్షిగా నేను చెప్పిన ఈ మాటల్లో ఏది తప్పున్నా నా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. కోరుకోండి, ప్రజలు కోరుకోండి. ఆర్పీ తప్పు చెప్పుంటే ఆర్పీ ఫ్యామిలీ ఈజ్ గాన్, లేదంటే దాంట్లో భాగస్వామి అని ప్రతి ఒక్కడి ఫ్యామిలీలు అవుట్. కానీ దానికి ఒక చెప్పాను, మీరు చెప్పుతో కొట్టుకోండి, చంపల మీద చేత్తో కొట్టుకుంటే అవ్వదు. చెప్పుతో కొట్టుకొని పసుపు నీళ్ళతో కడిగి ఇంట్లో దండం పెట్టుకొని పూజలు చేస్తే ఓకే. ధర్మారెడ్డి ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పక్కా బ్రోకరు. పైన ఈవోగా ఉంటూ లోకల్గా కొండ మీద జరిగే ప్రతి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి నాశనం చేసింది ఇతను కొడుక్కి పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు కట్ చేస్తే ఒక మానసిక వ్యాధి వచ్చింది. మానసిక వ్యాధి వచ్చి బాడీ అంతా ఇబ్బంది పడిపోతే చనిపోయినాడు. ధర్మారెడ్డి కొడుకు చనిపోయినాడు. ఎవరి కొడుకైనా మామూలుగా చనిపోతారు, ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడంటే ధర్మంగా లేడు కాబట్టి చచ్చిపోయాడు. ధర్మారెడ్డి కొడుకు ధర్మంగా లేడు. ధర్మారెడ్డి కొడుకు కాదు, ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది అది.